అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గత సంవత్సరం నిర్వహించిన సమ్మె ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ మేనేజర్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అచ్యుత్ ప్రసాద్ మాట్లాడుతూ గత సంవత్సరంలో 16 రోజుల పాటు నిర్వహించిన సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. కార్మిక సంఖ్యలు పెంచాలా, అలాగే కార్మికుల మీద ఇక్కడ ఉన్నటువంటి శానిటరీ ఇన్స్పెక్షన్ పూర్తిగా మీరు శాఖపరమైన చర్యలు తీసుకుంటూ ఆయన ఇక్కడ నుంచి బదిలీ చేయాలని చెప్పేసి కార్మికులంతా నిర్ణయించుకుని మున్సిపాలిటీలో ప్రత్యేకంగా ఈ సమ్మె చేయడానికి కూడా కార్మికులంతా సిద్ధంగా ఉంటారు. ఈరోజు అనంతపురం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు నాయకత్వం ద్వారా సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు 26వ తారీఖున జరుగుతుంది ఈ ధర్నా. నా పేరు వన్నూరు స్వామి, ఇక్కడ కళ్యాణదుర్గంలో ప్రధాన కార్యదర్శి. అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా కూడా పట్టించుకోలేని అధికారి. ఎక్కడ చూసుకుపోయినా కూడా ఏ కాలనీలో పోయినా చెత్త పేరుకుపోయింది, కాలువలు నిండిపోయినాయి. దానికి సంబంధించిన వర్కర్ని పెంచాలా, ఆరోగ్యాలు కాపాడాలా, ప్రజలు మనకి ఎంతో వాళ్ళు ఇస్తున్నారని చెప్పి మనం ఎంత పోయి వాళ్ళ ప్రజల ఆరోగ్యాలు కాపాడు. మా దగ్గర వీధులకి డబ్బులు లేవు, మా దగ్గర అవి లేవు ఇవి లేవు అనే కాకమ్మ కోరికలు చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు శానిటరీ ఇన్స్పెక్టర్ గారు అలీఖాన్ గారు వచ్చారు. గతంలో 3 సంవత్సరాల కింద ఆయన చేసిన తప్పులే మళ్ళీ చేసినాడు. కష్టపడి పని చేసిన వారికి 2,500 నుండి 4,000 రూపాయల దాకా ఒక్కొక్కరికి ఖాతాల్లోకి తగ్గించేసినాడు. అదే ఆయన పని చేయని వారికి వాళ్ళకి ఫుల్ శాలరీ పెట్టినాడు. ఇది అతను ముందు చేసినట్టే ఇప్పుడు కూడా లంచం తీసుకోవడానికి లంచానికే పాల్పడినట్లుగానే మేము చెప్తున్నాము. మహిళల పైన అతనికి ఏ మాత్రం కొంచెమైనా శ్రద్ధ లేదు, వాళ్ళ ఆరోగ్యాల పైన కూడా లేదు. ఒక మహిళని ట్యాటర్ కింద నిలబడి ట్యాటర్ పైనుంచి ఆ పైకి నువ్వు లోడ్ వేయాలా, ఆ పైకి విసిరాలా అని ఒక